మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. జాజికాయ, జాపత్రి. ఇప్పుడు దీన్ని అమ్మ నాకు ఒక కవిత గుర్తొస్తుంది. లేచి బిర్యానీ అంటే వేయించిన ఆనియన్స్ పడాల్సింది ఖచ్చితంగా. సాజీరా ఇది కొద్దిగా ఇస్తున్నా, రేట్ ఎక్కువ కదా. రేటు అబ్బా, ఏం బడ్జెట్ మెయింటైన్ చేస్తావు. రైస్ వేసుకున్నాం కదా, కొత్తిమీర పుదీనా కూడా వేసేది. ఒక 15 నిమిషాలు. యమ్మీ ఉంది. అద్భుతం, అద్భుత, అద్భుతస్య. మామా కోడలా, నీకోసమే ఎదురు చూస్తున్నా నేను. చెప్పు. నేను చెప్తా. ఎప్పుడు నువ్వే కదా చెప్పేది. ఏమో మళ్ళీ నువ్వు చెప్పేస్తావేమో ఈరోజు ఏం వండుతున్నావు అని. ఎక్కడ ప్రిపేర్ అయ్యేటో నేనే చెప్తున్నా. నాకు ఈరోజు ఎట్లాంటి వంటకం తినిపించాలంటే అసలు ఎక్కడ కని విని ఎరగని ఒక రెసిపీ. డెలిషియస్గా ఉండాలి, యమ్మీగా ఉండాలి, కొత్తగా ఉండాలి. ఏం చేస్తావు నువ్వు? ఇలాంటిది ఏదో ఒక కోరిక అడుగుతావనే నేను ప్రిపేర్ అయి ఉన్నా, మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఆ పనిలో ఉన్నా నేను. ఈరోజు నీకు వెరైటీగా, అంటే చాలామంది ఆ డిష్ చేసింటారు కానీ నా పద్ధతిలో ఎవరు చేసింటారు. కౌజు పిట్ట తెలుసా? కౌజు పిట్ట. కౌజు పిట్టను కుండలో బిర్యానీ చేసి పెడతా. బాసుమతి రైస్ వేసి కౌజు పిట్ట బిర్యానీ కట్టెల పొయ్యి మీద. చూసుకో, 10-15 ఇంగ్రీడియంట్స్. అసలు బిర్యానీ అంటే ఎట్లా చేసుకోలేదు అని కాదు, ఒక పద్ధతి ప్రకారం దమ్ బిర్యానీ చేసి పెడతా. పద తిందాం. తగ్గేదేలే. నీకోసమని నేను వల వేసి మరీ పట్టుకొని వచ్చాను. ఇవి అన్నీ బతికే ఉన్నాయి. కౌజు పిట్టలు. కంజు పిట్ట. వీటిని ఏం చేశారంటే ఇప్పుడు అడవుల్లో తిరిగే కంజు పిట్టను తీసుకొని వచ్చి దాన్ని బ్రీడ్ చేసి మార్కెట్లో అమ్మేస్తున్నారు. అంటే బ్రీడ్ చేసి ఫార్మ్స్లలో పెంచి అమ్ముతున్నారు. ఆ కోవకు చెందింది ఇది కూడా. అడవిలో పట్టుకొని వచ్చామంటే తీసుకుపోయి బొక్కలేస్తారు. అవి తినకూడదు కానీ వీటికి తినే పర్మిషన్ ఉంది. అది విషయం. సరే పద, చేసి పెడతాను నీకు, తిని ఏం చేయదు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. శుభ్రంగా ఈ కౌజు పిట్టలు వేసుకోవాలి ఇట్లా. కుండలో. ఎందుకంటే ఇది దమ్ బిర్యానీ కాబట్టి దమ్ బిర్యానీ స్టైల్లోనే చేస్తున్నాను నేను. ఎలా ఉంది అలాగే మొత్తం వేసేయాలి ఇలాగా? బర్డ్ వేయడం అంతే. ఓకే. నేను ఇంకేమనుకున్నా తెలుసా మామ, నువ్వు ముక్కలు కింద కట్ చేస్తావేమో, వేసేయమంటావా అని అర్థం అనుకున్నా. నువ్వు ఎప్పుడు అట్లనే ఉంటావులే కానీ ఫస్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి. ఓకే. అవును మామ, తగినంత ఉప్పు వేసుకోవాలంటున్నావు. కుండ పెట్టుకున్నాము అంతే. ఏంది కట్టెలు ఇంకా పెట్టలేదు, ఏంది పొయ్యి స్టార్ట్ చేయలేదు? ఇది మ్యారినేట్ చేసి పెట్టుకోవాలా. మసాలాలని కలిపేసి పెట్టేసి పెట్టుకుంటే అప్పుడు బ్రహ్మాండం ఉంటుంది అనమాట. ఓకే, మ్యారినేషన్ చేస్తున్నామా? ఉప్పు వేసిన తర్వాత స్టవ్ వేయలేదు అని చూస్తున్నా. ఉప్పు వేసినాము, కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు, కారం పొడి వేసుకుందాం. కారం పొడి. బిర్యానీకి కారం కొంచెం బాగా పడితేనే టేస్ట్ ఉంటుంది. చక్క నేర్చేసుకుంటున్నాను అన్నీ. చెక్క వేసుకుందాం ఇప్పుడు. మరీ చెక్క యాలకులు అన్నీ దండిగా వేసుకోకూడదు, తగు మాత్రంగానే. అంత చాలే.
ఓ. మళ్ళీ ఎక్కువ అవుతుంది. తగినంత. తగినంత సాజీరా వేసుకోవాలా. యాలకలు కూడా 1 2 3 3 6 7 ఓకే. అంతే. ఎందుకు అంటే లెక్క దాని లెక్క. ఓకే, ఆ లెక్కే వేరంటారా? లెక్కే వేరు. జాజికాయ, జాపత్రి, జాపత్రి, స్టార్ పువ్వు అంటారు. బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు. ఓకే. ఇప్పుడు పుదీనా. పుదీనా ఆకులు మాత్రమే ఉంచాలి. సందర్భానుసారంగా ఒక పాట పాడు అమ్మాయి. కోడల ఏ పాట పాడమంటాను? యాలం పాట తప్ప ఏదైనా పాడు. పుదీనా, పుదీనా, అట్నే కొత్తిమీర కూడా తుంచు. మామ నీతో ఉండి నాకు తుంచడం అలవాటు అయిపోయింది. అవును కదా, ఎప్పుడోసారి నన్ను కూడా తుంచుతావు. లేదు పనిలో పని. నన్ను నాకు మరి వండి పెట్టేది ఎవరు? నువ్వు వాళ్ళే ఉన్నావు మామ. ఆ ఒక్క కారణం చేత నన్ను పక్కన పెడుతున్నావుగా, లేకపోతే నన్ను కూడా మాహా అనేదాన్ని. ఇప్పుడు కసూరి మేతి, ఇది మాత్రం రాతి పువ్వు అంటారు దీన్ని. రాతి పువ్వు. రాతి పువ్వు. ఓకే. ఎన్ని మసాలాలు ఉన్నాయి మా మొత్తం? చాలా ఉన్నాయి మరి. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకోవాలన్నమాట. మంచిగా కలుపుకోవాలి అంటే మ్యారినేట్ చేసి. మ్యారినేట్ చేయాలి. నూనె కూడా వేస్తే బాగా ఉంటుంది. కొంచెం నూనె. పిట్ట కదా, పిట్టపిట్టలాడుతుంది. పిట్టపిట్టలాడుతుంది. బూతులు మాట్లాడుకున్నాం అనుకుంటారు అందరూ. అమ్మ బాబాయ్, నేను చెప్పేది పిట్ట కాబట్టి, అది కౌసు పిట్ట కాబట్టి పిట్టపిట్టలాడుతుంది. ఆ మొత్తం మసాలా అంటుకొని అని చెప్తున్నా. వయసులో ఉన్న ఆడపిల్లలను కూడా అలాగే మర్మగర్భంగా పిట్టపిట్టలాడుతుంది రోజు అంటారు. అటన్నేమేమో అని మళ్ళీ భయం వేసిన. నో నో నో. ఇప్పుడు బాగా కలిపాం కదా, అలా టేస్ట్, ఇలా టేస్ట్ చేయాలన్నమాట. నైస్. ఇప్పుడే తెలుస్తుంది ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా. మ్యారినేషన్ టైంలోనే ఇప్పుడే తెలియాలి, మళ్ళీ వేసుకునే దానికి లేదు. ఓకే, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మూత పెట్టేసి దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఓకే, పక్కన పెట్టేసి ఉల్లిపాయలు కోసుకొని ఉల్లిపాయలు వేయించుకోవాలి బాగా. మెందిగడ్డ వేస్తావు కదా, ఇంకేం వేస్తావు దానిలో? అల్లం వెల్లిగడ్డ పడాలి కదా, అల్లం వెల్లిగడ్డ ఆ రెండు తప్ప అన్ని వేసాము. ఇప్పుడు కొంచెం మనం అమ్మ, నాకు కవిత్వం గుర్తొస్తుంది. కవిత్వమా? లేచి నేనే రాసిన. చెప్పకు, నేను లేచి పరిగెడతానే. కవిత్వం అంటే ఎంకరేజ్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేసేవనే కానీ, ఏమైనా ఎంకరేజ్ చేసేవనే కానీ ఆ కవిత్వాన్ని ఎంకరేజ్ చేయలేను. వినొచ్చు కదా. అమ్మా అమ్మా, అదే నా మీద నమ్మకం ఉంటే పర్లేదు, మరి అంత మూఢ నమ్మకమా? జంధ్యాల సినిమాలో శ్రీలక్ష్మి లాగా నేను కవిని కాదన్న వాడిని కత్తితో పొడుస్తాను, ఆ టైపులో ఇస్తున్నావు నాకు. నువ్వే మెచ్చుకుంటావు చూడు. వద్దులే వద్దులే అమ్మా, ఈ బిర్యానీ చెడిపోతుంది కవిత్వం ఉంటే. నీ మీద రాసిన మామ. అద్దా నా మీద ఏడా ఈ మీద రాసినావా? నా మీద రాయడం అంటే ఈ పింద రాసినావా? ఇప్పుడు నన్ను ఎవరు ఆపలేరు, నేను చెప్పేస్తా. నువ్వు ఆపని వినడానికి నేను ఉంటే కదా. నేను చెప్పేస్తున్నా మామ. అల్లం వెల్లిగడ్డ పచ్చి తిని చచ్చిపోతా. అమ్మ మామ ఆపు, నేను ఇంటికి పోయి మమ్మీకి చెప్తా. బంగారు చేతులతో ఆ మూత పెట్టి దాన్ని తీసి పక్కన పెడితే ఉల్లిపాయలు వేయడం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది ఎంతసేపు మ్యారినేట్ అవ్వాలి? ఒక అరగంట. బిర్యానీకి
మళ్ళీ ఉల్లిపాయలు బాగా దూరగా వేయించుకోవాలన్నమాట. అందుకని ఎక్కువ ఉల్లిపాయలు అవసరం అవుతాయి. కాబట్టి నువ్వు కోసి ఇస్తా ఉండు, నేను తరుగుతూ ఉంటా. ఓకే. ఫస్ట్ బాండి పెట్టుకొని ఆ నూనె కొంచెం కాగిన తర్వాత నూనె వేసేస్తే బాగా వేగుతాయి. ఇదే మెయిన్ అంటే బర్డ్స్ కూడా మెయినే, కానీ దీంట్లో ఇది వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ వేస్తే బిర్యానీ అంటే వేయించిన ఆనియన్స్ పడాల్సిందే ఖచ్చితంగా. ఓకే. తోటలో బాగా మనం కోరుకున్నంత వేగాయి కాబట్టి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మ్యారినేట్ అయినా ఉన్నాయి కదా, అది తీసుకో ఇట్లా పెట్టు, దీని మీద వేసుకోవాలి. వావ్ మామ, గుమగుమలాడుతుంది. ఈ పడితేనే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది అన్నమాట. బిర్యానీలో ఇదే ఫ్లేవర్ మెయిన్ వస్తుంది. ఇప్పుడు ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా కూడా ఈ ఫ్లేవర్ బాగా వస్తుంది. కాబట్టి దాన్ని తీసి పక్కన పెట్టి మూత పెట్టేసి మనం నెక్స్ట్ ఎసురుగా ఉంచుకుందాం. కొడల ఇప్పుడు మనం ఫస్ట్ మ్యారినేట్ చేసుకున్నాం, మళ్ళీ ఉల్లిపాయలు చక్కగా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు అసలు కథ పెట్టేసుకొని ఎసురుగా ఉంచుకోవాలన్నమాట. ఓకే. ఇప్పుడు ఇంట్లో ఎసురులో తగినంత ఉప్పు వేసుకోవాలి. దాంట్లో వేసుకున్నాం కదా, ఈ బియ్యం ఉడికేదానికి కానీ ఉప్పు వేసుకోవాలి ఫస్ట్, మర్చిపోతే కష్టం. మళ్ళీ బిర్యానీ ఆకు చూసావా, నువ్వు ఎక్కడ అడుగుతావు అనుకుని ముందే తీసుకెళ్తాను. అసలు చాలా ఇంటెలిజెంట్ కదా, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోవాల్సింది, ఇక్కడే వండిపోయావు. అన్ని మసాలాలు వేసుకోవాలా? అన్నీ వేసుకోవాలి. అట్లా వేసి పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. షాజీరా ఇది కొద్దిగా ఇస్తున్నా. రేట్ ఎక్కువ కదా? రేటు అబ్బా, ఏం బడ్జెట్ మెయింటైన్ చేస్తావు అంటే తగ్గినంత రేట్ ఎక్కువ అని కాదు. చిన్నప్పటి నుంచి చేసింటే అసలు మనం సగం హైదరాబాద్ కొనేవాళ్ళం. లవంగాలు 7 లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీలు. చూసావా, నీ దగ్గర చూసి నేను నేర్చుకోవాలి కదా, ఎన్ని రోజులని చూసి తింటానే ఉంటావు. బాగా ఎసురు కాగింది, సలసలగా కాగింది. ఇప్పుడు ఆ బియ్యం ఇస్తే బాగా నానబెట్టాము. ఉడికింది అంటే కొంచెం పలుకు ఉండాలి, మొత్తం ఉడకూడదు. మళ్ళీ పలుకు ఉండాలి అంటే ఇది 80% ఉడకడం అనమాట. ఇప్పుడు నువ్వు అది తీసి ఇప్పుడు ఈ బియ్యం అంటే అన్నం అయింది, దీన్ని ఇలా తీసి దీంట్లో వేసేసుకోవాలి. రైస్ వేసుకున్నాం కదా, దానిపైన వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇది కదా, కొత్తిమీర పుదీనా కూడా వేసేయి, నీ చేత్తో వేసేయి. ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, ఆ నూనె మిగిలి ఉంటుంది కదా, అది ఇలా వయ్యారంగా పోయాలి. దిస్ ఈజ్ వాట్ కదా, మిస్ అయింది అని ఇంకా ఉంటే ఇంకా ఏం వేసుకుంటారు, జీడిపప్పు అవన్నీ వేసుకుంటారు, దీని మీద పైన వేసుకుంటారు. ఒక 15 నిమిషాలు అలా సన్నటి మంట మీద పెట్టేస్తే మనకు దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. అట్లా మనం అనుకున్న టైం అయిపోయింది, 15 నిమిషాలు అయిపోయింది. ఈ వచ్చే స్మెల్ను బట్టి వంట పూర్తయింది అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎక్కువ ఉన్నదంటే మాడిపోతుంది. కాబట్టి ఇప్పుడు తీసి అసలు మనం కలర్స్ వాడలేదు,
న్యాచురల్గా ఎంత న్యాచురల్ మంచి ఉల్లిపాయ వేసాం కదా ఉల్లిపాయ మ్మ్. ఇప్పుడు ఇలా వడ్డించుకోవాలన్నమాట దీన్ని ఓకే బర్డ్ బర్డ్ అబ్బా ఎంత మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు బిర్యానీ ఎవరికి కావాల్సిన మసాలా మ్మ్. దేనికి కావాల్సిన వాళ్ళు అట్లా కలుపుకోవాలన్నమాట. ఓకే తీసేటప్పుడు మనం కలుపుకొని మిక్సింగ్ అంటారు దీన్ని. ఓకే ఆ ఫ్లేవర్స్ ఇక్కడ వరకు సువాసన. నేను దూరంగా ఉండవా, నాంపల్లిలో ఉండవా, ఇక్కడనే కాదు ఉండేది నేను, నా పక్కనే. ఇట్లా ఆ 2 బర్డ్స్. బా కలర్ ఏమైనా వచ్చిందా? నేను దీన్ని ఇప్పుడు దమ్ అనుకుంటున్నా, లేకపోతే ఫ్రై బిర్యానీ అనుకోవాలా, లేకపోతే తందూరి అనుకోవాలా, ఏమైనా అనుకోవచ్చు. నాకు నచ్చింది అనుకోవచ్చు. ఆహా యమ్మీ ఉంది. తిని నాకు చెప్పాలి నువ్వు ఎట్లుందో. టేస్ట్ చేస్తున్నా. రెడీ? అన్నీ సరిపోయినాయా, ఏమన్నా తగ్గిందా, నువ్వు అనుకున్న రేంజ్లో ఉందా? నేను అనుకున్న రేంజ్ కన్నా అబ్బా అంతకు మించుంది. చాలా బాగుంది బిర్యానీ అంటే ఇది బిర్యానీ అంటే ఇలా ఉండాలి అని చేసావు. నేను నీకు చెప్పాను, కట్టెల పొయ్యి మీద కుండలో కౌజుపిట్ట బిర్యానీ వండి పెడతానని చెప్పాను. వండి పెట్టాను, నువ్వు తిని ఆస్వాదించు. అద్భుతం, అద్భుతస్య. మీరు ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయాలి. ఎంత సూపర్ డూపర్ ఉందంటే అసలు సీరియస్గా నేనైతే ఐఎమ్ నాట్ ఏబుల్ స్టాప్ మై సెల్ఫ్. యమ్మీగా ఉంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయాలి.